వెల్కమ్ బ్యాక్. సిద్ధరాచార్య గారు చెప్పండి, ఈ భద్రాచలం మాకు కావాలంటే మాకు కాలం అంటూ వెనక ఉన్న రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ముందు హైదరాబాద్ నుంచి ప్రారంభిద్దాం. హైదరాబాద్ నుంచి బాగా గొడవ జరుగుతుంది కదా. వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ బేసిక్ ఎమ్యూనిటీస్ హైదరాబాద్ రేడియస్ని ఏం చేశారు? మెదక్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఇటు రేడియస్ని బాగా పెంచారు, గ్రేటర్ హైదరాబాద్ చేశారు. బై డౌన్ సైజింగ్ ది అడ్జసెంట్ 6 districts చేసేసి ఎక్కడెక్కడ మాకు లాభం వస్తుందో ఔటర్ రింగ్ రోడో, గ్రేటర్ లేకుంటే గ్రేటర్ భూమిలో, లేకుంటే ల్యాంకో హిల్స్లో, లేకుంటే జిఎంఆర్ ఏవో సంస్థలు అనుకోండి, ఎక్కడెక్కడ మాకు లాభం వస్తుందంటే మేము తీసుకుంటాం, మిగతా జిల్లాలు తీసుకొని తెలంగాణ జిల్లా కట్టుకోమని తండవాదం తీసుకువచ్చి కొట్లాడడం ధర్మం కాదు. ఇదొకటి. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు నిన్న వాళ్ళు అనేకసార్లు మాట్లాడుతుంటారు నీళ్లు విషయం గురించి, సెటిల్ కావాలని ఉద్దేశం మంచి ఉద్దేశమే. ఈయన 18 లక్షల నీళ్లు సముద్రం పాలైనవి. మరి 50 ఏళ్ళుగా పరిపాలించిన పరిపాలకులు కానీ, ఇంజనీర్లు కానీ, మేధావులు కానివ్వండి, మీరు మునగండి మేము 3 పంటలు పండించుకుంటాం అని కాకుండా ఒక మంచి ప్లాన్ కనుక చేసి ఉంటే ఈవేళ ఇంతవరకు గొడవ వచ్చేది కాదు. ఇప్పటికి కూడా నేను 18 లక్షల నీళ్ళు సముద్రం వదిలిపెట్టినా ఒట్టిగా, నీవు దాగింది కాదు, మేము దాగింది కాదు, ఏమవుతుంది? దానికోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మించుకుందాం అంటున్నారు. మీరు మునగండి మేము 3 పంటలు పండించుకుంటాం. దాని బదులు ఏం చేయండి, అదే డబ్బు పెట్టి ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో కూడా చెరువులు ఉన్నాయి కదా, వాటిని బాగు చేయండి. అప్పుడు ఎవడు మునగడు? ఎందుకు వర్షాలు పడితే ఎందుకు రావు? చెక్ డ్యామ్లు కట్టుకొని డెవలప్ చేస్తే ఎందుకు కాదు? పండితులు ఆయన నీటిపారుదల రంగంలోకి వెళ్ళిపోయారు. ఆయన చెప్పేది, ఆయన ఉద్దేశం యువతల ప్రాంతం, తెలంగాణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు బాగుపడదామనంటే అది ఎంత మటుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ జీవదాయిని, దాంట్లో ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు, ఎన్ని వేల మంది డిస్ప్లేస్ అయ్యారు, 50,000 మంది దాంట్లో గిరిజనులు ఉన్నారా? అలాగే శ్రీశైలం అక్కడ చెంచులు అక్కడ డిస్ప్లేస్ అవ్వలేదండి. గోర్జా ప్రాజెక్టులో, నలంద ప్రాజెక్టులో 50, కొన్ని ప్రాజెక్టులో 57, 50 కింద 46% మంది గిరిజనులు ఉన్నారు. ఏది పోలవరం ప్రాజెక్టు మునకలో 46% మంది గిరిజనులు, సబ్జెక్టు కరెక్షన్ 46.5 ఉండొచ్చు. కానీ 80, 90, 100% గిరిజనులు ఉన్న ప్రాంతాలను కూడా ఈ దేశంలో మన ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. వాళ్ళకి మేమేం కోరుకున్నాం? ఓన్లీ పోలవరం ప్రాజెక్టులో మేము కోరుకునేది ఒకటండి, మిగతా ఆకాంక్షలు అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకి ఆ సాంప్రదాయక జీవనాన్ని కాపాడుతా, ఆదిమ గిరిజన వాసులు వాళ్ళని కాపాడుతా మేలైన జీవితం అక్కడ కెరియర్ కాంటూర్లు ఇవ్వాలి. సామాజిక దాంట్లో పడేస్తే కుదరదు, వాళ్ళకి బెస్ట్ రిహాబిలేషన్ ఇవ్వాలి. అది జరిగిన తర్వాత ప్రాజెక్ట్ కట్టాలని పోట్లాడుతుంది. అది ఒకటే మాకున్న కన్సర్న్ అండి. ఆ ప్రాజెక్టులో మిగతా విధాలు అన్ని విధాలుగా కూడా చాలా ఉత్తమమైనది. బెల్లనాయక్ మనం గమనించాలండి, పోలవరం ప్రాజెక్టు కట్టడం వలన అదనంగా సార్ గారు వచ్చారు కాబట్టి ఆ బాధ్యత నాకు తప్పింది. పోలవరం ప్రాజెక్టు కట్టడం వలన అదనంగా 1 ఎకరం భూమి అన్న సాగులోకి వస్తున్నదా? ఇది ముందు శాస్త్రీయంగా ఆలోచించాలి. పోలవరం ప్రాజెక్టు కట్టకున్నా ఇప్పుడు అంటే 2 పంటలు ఆల్రెడీ పండుతున్నాయి, 3వ పంటకు స్థిరీకరణ జరుగుతుంది. తాడిపూడి పుష్కరం 2 ఎత్తిపోతల పథకాలు పెట్టుకుంటే అదే 2,75,000 ఎకరాల భూమి ఆల్రెడీ పారుతున్నది. 3వ పంటకు కూడా సరిపోతుంది. దాన్ని వదిలిపెట్టి పోలవరం మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేటటువంటి ఉద్దేశం, పోలవరాన్ని గట్టి గిరిజనుల్ని ముంచాలనే ఉద్దేశం. కానీ రాష్ట్ర విభజన చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ ప్రకటనతో పాటు దానిలో భాగంగానే పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తూ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చారు. అదే హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కాదు అని ఇవాళ సీమాంధ్ర ప్రాంత నాయకులు ఏదైతే అంటున్నారో మేము కూడా అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, పోలవరం కట్టకుండా ప్రభుత్వం దాకా పోనీయకుండా ఆపగలిగే ఉద్యమం ఇక్కడ కూడా మొదలవుతుంది ఆల్రెడీ. పోలవరాన్ని కట్టడం వల్ల 3 లక్షల మంది గిరిజనులను చంపుతామంటే, అంటే ఒకప్పుడు మాకు చైతన్యం లేదు. నాగార్జున సాగర్ కట్టినప్పటి రిహాబిలిటేషన్ కింద పోయినటువంటి 34 తండాలు ఇవాళ మాచర్ల ప్రాంతంలో అడుక్కొని తింటున్నటువంటి 1 ఎకరం భూమి కూడా ఇంతవరకు వాళ్ళకు మాట్లాడతారు మా శ్రీనివాస్ గారు వాళ్ళ తరఫున కొట్లాడారు. భద్రాచలం ప్రాంతంలో ఉన్న గిరిజనులను చూసుకుంటే దాదాపు 13 తెగలు కోయ గిరిజన తెగలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ తెలంగాణ ప్రాంతంలో 13 తెగలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో 13 తెగలు ఉన్నాయి. ఆ రీజియన్ లో కూడా ఎక్కువగా కోయ జాతికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు డిస్ప్లేస్ వాళ్ళకి సంబంధించిన అంతా కూడా అటువైపు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ అటువైపు ఫారెస్ట్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అటువైపు కలపడానికి గిరిజనులు ఇంట్రెస్ట్ చూస్తున్నారు. లేదంటే 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు ప్రధాన తెగలు ఉన్నారండి, గోండు, ప్రధాన లంబాడి. వరంగల్, ఖమ్మం జిల్లాలో కోయలు ఉంటారండి. వెస్ట్ గోదావరి జిల్లాలో కొద్దిగా కోయలు ఉంటారు. కోయలతో పాటు గుత్తి కోయలు ఉంటారు. గుత్తి కోయలు కోయలు ఒకటి కాదు, మళ్ళీ మధ్యన కంచంపొత్తు మంచంపొత్తు లేదు. దాంతోపాటు కొండరెడ్లు ఉంటారు.
కొండరెడ్లు కొద్దిగా ఉంటారు. అక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యి పశ్చిమ గోదావరి జిల్లా వరకు కొండరెడ్లు ఉంటారండి. అట్లా పైకి పోయినా కానీ సవరలు, గదబలు, జాతాపులు ఇవి ఈ తెగలు ఇంకా మన శ్రీకాకుళం భద్రాచలం ప్రాంతంలో భద్రాచలం ప్రాంతంలో ఉన్నది మెజారిటీ డామినేటెడ్ కోయ తెగ ఉంటది, గుత్తి కోయలు ఉంటారు, కొంత ప్రాంతంలో లంబాడీలు ఉంటారు. తెలంగాణ ఎక్కువగా లంబాడీ ఉంటారు కాబట్టి కోయలు వాళ్ళతో త్వరగా కలవలేరు కాబట్టి అటువైపు వాళ్ళంటే ఒక తెగకు ఇంకో తెగకు మధ్య సంబంధం వాస్తవేనా? ఇక్కడ గమనించాలి, కోయలు కొంతమంది నాయకులు ఈయన చెప్తున్నటువంటి చందా లింగయ్య లాంటి కొంతమంది నాయకులు వ్యక్తిగత స్థాయిలో మాట్లాడుతున్నారు. నిజంగా అంత కావాలంటే రెఫరెండం పెట్టండి, ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు తేల్చుకుంటారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా సీమాంధ్ర ప్రాంతంతోనే కలుస్తాం అనుకోండి, కలపడానికి ఎవరికి అభ్యంతరం లేదు, మీకు లేదు నాకు లేదు హక్కు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఒక ముఖ్య విషయం చెప్పాలి, ఒకే గండిపేట నుంచి మేదీపట్నం వరకు మా ఇంటి ముందు నుంచి ఒక కాలువ వస్తుంది. ఇది వితౌట్ అప్లయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఏమిటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ త్రూ గ్రావిటీ. అది ఎంతవరకు వయబిలిటీ ఉంటుంది, ఏ ఏ గ్రామాలకు ఆ విధంగా చేయవచ్చు, అట్లా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఇవాళ కోట్ల డబ్బు ఖర్చు పెట్టి కూడా ప్రాజెక్టు పూర్తి కావట్లేదు. అదే ఆనాడు నిజాం కాలంలో గండిపేట నుంచి ఇప్పటివరకు కాలువ ఉంది. వితౌట్ అప్లయింగ్ సింగిల్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వితౌట్ ఎక్స్పెండింగ్ ఎ సింగిల్ పైస్, వాటర్ ఈస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ గండిపేట టు మెహదీపట్నం అండ్ గివింగ్ ఫిల్టర్ టు హైదరాబాద్ సిటీ. సో అట్లా ఎందుకు చేయకూడదు అంటే వీళ్ళు చెప్పగలుగుతారు అవన్నీ కూడా. కనుక అట్లా చేస్తే ఎన్నో నష్టంగా చేయవచ్చు కదా. ఇప్పుడు ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి భద్రాచలం ప్రాంతాన్ని సీమాంధ్ర ప్రాంతంలో కలపాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అన్న వాదన వాస్తవమేనా? అది చాలా పూర్తి 100% నిజం అండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా భద్రాచలం డివిజన్ని కలుపుకున్నట్టయితే ఇక మన సీమాంధ్ర అంటే ఇప్పుడు కోస్తాంధ్ర ప్రాంతంలోకి వచ్చేస్తుంది కాబట్టి తెలంగాణ వాళ్ళ అబ్జెక్షన్స్ ఉండవు. ఇక ఉండే అబ్జెక్షన్స్ ఎట్లాగో మీకు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఉంటుంది, అది ఎట్లాగో సుప్రీంకోర్టు జరవలసిందే. అంచేత ఇప్పుడు తెలంగాణ వాళ్ళు సరే వారికి బొల్లే నాయక్ గారికి గిరిజనులు వాళ్ళ కోయ జీవితాల గురించి బాగా తెలుసు, ఎందుకంటే వారు అక్కడ పనిచేస్తున్న దీంట్లో వాళ్ళ గురించి తెలుసు. కానీ మీరు అడుగుతున్న తెలంగాణ మీకు ఇచ్చేస్తున్నాం కదా, భద్రాచలం ప్రాంతం వరకు మనం ఏం చేయలేము. ఒక రాజకీయంగా దాన్ని తీసుకెళ్ళి మేము ఖమ్మంలో కలుపుకుంటాం, ఖమ్మం జిల్లాని కూడా మేము ఈ భద్రాచలాన్ని మేము ఆంధ్ర ప్రాంతం కలుపుకొని మేము వాళ్ళని ముంచుతాం. ఇక అడిగేవాడు ఎవడు ఉండడు అంటే దానికి మనం ఏం చెప్పగలం? ఇప్పుడు మాత్రం ఏంటంటే వాస్తవం ఏంటంటే మనం ఇప్పుడు 2 విషయాలండి. గోదావరి నీళ్ళ గురించి ఎవరికి ఇబ్బంది లేదండి, నీళ్ళ గురించి అసలు ఇబ్బందే లేదు. అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ మీద లేదు. ఇప్పుడు ఉన్న సమస్యల్లో ముంపు ప్రాంతం, ముంపు ఈవేళ మా తెలంగాణ కింద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తర్వాత గిరిజన ప్రాంతాలు ఇక్కడ ఉన్నా కూడా బెల్లయ్య నాయకులు లాంటి వాళ్ళు పోట్లాడతారు పౌర హక్కు సంఘుల్లాగా. మాలాంటి వాళ్ళు ఏంటంటే తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆశించి ఏమయ్యా ఇప్పటికి ప్రపంచంలో కూడాను భారతదేశంలోనే ఇదివరకు గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇంతకంటే 10వ వంతు అంత చిన్న సైజ్ అయిన హెరాన్ డ్యామ్ని కూడా గిరిజనులను మూతుతున్నారన్న కారణంగా దానికి ఆల్టర్నేటివ్స్ని స్టడీ చేయమని ఇందిరాగాంధీ రాస్తే వాళ్ళు స్టాప్ చేశారు ఆ హెరాన్ డ్యామ్ని. ఇప్పుడు కూడా మేము అంటున్నది ఏమిటి, ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు స్టడీ ఎందుకు చేయరు అని. వాళ్ళు ఆల్టర్నేటివ్లో మేము చేయము, ఉన్న పోలవరం చూంటే కడతామంటే ఇక దానికి మనం ఏం చేస్తాం? ప్రభుత్వం మొండిగా వైఖరి అవలంబిస్తుంటే ఏమంటే చరిత్ర చెప్తారు. శ్రీరామపాత్రం అప్పట్లో ఉండేది 70 ఏళ్ల కింద ఉండి, నిజమే అది ప్రజల ఆకాంక్ష అనే విషయంలో నేను ఎక్కడ తప్పుపట్టడం లేదు. కానీ మారుతున్న యొక్క పరిణామాల దృష్ట్యా తప్పకుండా జరుగుతుంది అన్నది అందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. అది కాదండి, ముగ్గురు తీవ్రమైన తెలంగాణ వాదులు. ఒకవేళ 3:1 గా ఉంటుంది. నేనేమో దే తెలంగాణ చెప్పుకుని మాట్లాడిన వాళ్ళు దాంట్లో సెకండ్ దాటలేదు. వాళ్ళ వాదం అంటే మనుషులుగా మాట్లాడదాం, ఆదిమ గిరిజనుల గురించి మాట్లాడదాం, మనుషులు అదే మాట్లాడదాం. నేనేమన్నానంటే మధ్యలో ఒకటండి, భౌగోళికంగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా 1956 నాడు ముందు తెలంగాణ అడుగుతున్న 1 ఇంచు కూడా మా అక్కర్లేదు మొర్రో అని మొత్తుకుంటున్నారు. అలాగే అక్కడ కోస్తా నుంచి ఒకళ్ళు నల్గొండ జిల్లాని హైదరాబాద్ కలిపేయమంటున్నారు. దాంట్లోకి భద్రాచలం జిల్లా తెలంగాణలో కలపాలని ఎలాంటి న్యాయమో, నల్గొండ జిల్లాని కోస్తా కలప రెండు బోత్ ఆర్ ఈక్వెట్. అది శ్రీనివాస్ గారు తప్ప ఎవరు అనట్లేదు. అది నల్గొండ జిల్లాను కోస్తాలో కలపాలని నల్గొండ జిల్లాలో ఉన్న కామన్ మ్యాన్ కూడా ఒకటి అనలేదు. కామన్ మ్యాన్ అన్నాడు అక్కడ. శ్రీనివాస్ గారు తప్ప ఎవరు అనట్లేదు. కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు కూడా నాయకులు గారు అనట్లేదు అని దయచేసి. వన్ సైడ్ ఉంటుంది. ఆయన నల్గొండనే అలా కలిపితే నాగార్జున సాగర్ కూడా ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో కలిపే దాంట్లో అంటే చరిత్ర వాస్తవాలు తెలుసుకోవాలనుకోండి. ఎవరు అంటున్నారు చెప్పండి శ్రీనివాస్ గారు, మీరే చెప్పండి దయచేసి. మునగాల లింగగిరి పరగణాలు ఉన్నాయి. దాంట్లో ఒక పరిటాల కొడవలకల్లు 2-3 క్యాబినెట్స్ అటైపు ఉన్నట్టు ఇది కాకుండా పెద్ద ప్రాంతాలు
దాంట్లో ఉన్న వాళ్ళు హుజూర్నగర్ లింగగిరి బ్రాహ్మణ జమీందార్ గారు ఉండేవారు. ఆయన మంత్రి ప్రగడ ఆయన అప్పారావు గారు ఇక్కడ తెలంగాణ ఆ తర్వాత హుజూర్నగర్ సమితి ప్రెసిడెంట్ చేశారు, ఎమ్మెల్యేస్ చేశారు అని నేను అంటున్నా. ఆ కృష్ణా జిల్లాలో ఉన్న ప్రాంతాలు ఇక్కడ నల్గొండ జిల్లాలో కలిసినాయి అంతర్భాగంగా. ఇది వాస్తవం నేను చెప్తున్నా. అందుకని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మిగతా ప్రాంతాలు కలిపి మా దాంట్లో కలపండి అంటే ఎంత న్యాయమో. ఓ పక్కన ఎవరో ఒక ఇంచక్కర్లేదని మాట్లాడుతుంటే లిటిగేషన్ పెడతాను. కాకపోతే ఏంటండి ఇది అంటే ప్రకారం పోలవరం కానివ్వరు, కోస్తా రాయలసీమ ప్రాంతాలు ఒక ప్రత్యేక రాకృష్ణ సర్వనాశనం అయిపోయేది కనపడతా ఉంది. ముందు మీకు నాకైతే తప్పుడు ప్రచారం పోరాడి మనం పిల్లి చేపల అర్థాలు పెట్టడం వల్ల ఎవరికి ఏం ప్రయోజనం లేదు. ఈవేళ ఒక రివర్ అంతర్రాష్ట్ర రివర్ అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, నిబద్ధతలు ఉంటాయి, ట్రిబ్యునల్స్ ఉంటాయి. వాళ్ళు నువ్వు వద్దన్నా మానేయరు, కావాలంటే కూడా ఇవ్వరు. అంచేత ఏంటంటే ఈవేళ మీరు సాంకేతికంగా మాట్లాడుతున్న ఒకటే విషయం అండి, ఏ ప్రాంతం మునుగుతుంది ఏ ప్రాంతం మునగటం లేదు సంగతి అట్లా వదిలిపెట్టేస్తే ఈవేళ 36 లక్షల క్యూసెక్కుల కోసం అగ్రిమెంట్ రాసుకున్నారండి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అవి అంటే అప్పుడు ఛత్తీస్గఢ్ లేదు, మధ్యప్రదేశ్ ఉంది. ఈవేళ 50 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగిందండి. అప్పుడు శ్రీరామ పాదసాగరం అన్నాడు, ఈసారి శ్రీరామ శిరస్సు కూడా మురిగేటువంటి వ్యవహారం ఉంది. కనీసం సర్వేను చేయించి ఎక్కడ ఏ ప్రాంతం మీ ప్రాంతం అవుతుందో మా ప్రాంతం అవుతుందో సంగతి తర్వాత వదిలిపెట్టేయండి. కనీసం ఎక్కడ దాకానన్నా మునుగుతుందో ఆ సర్వేను చేయించాలి కదా. ఇప్పటిదాకా ప్రభుత్వం సర్వేను చేయించలేదు. ఉన్న పోరాన్ని దానికి ఆల్టర్నేటివ్ స్టడీ చేయమంటే అది స్టడీ చేయరు. కనీసం ఒక మాట చివరికి ఒకవేళ ఏ కారణం చేతైనా విపత్తు వాటిల్తే రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాలు సమూలంగా నాశనం అవుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ వాళ్ళు స్టడీ చేస్తే ఆ స్టడీని కూడా ప్రజలకు చూపించకపోవడం ఎంత దారుణం చెప్పండి. అంటే ఏదో రకంగా దీన్ని ఈ ప్రాజెక్టుని మరి వాళ్ళ కాంట్రాక్టుల కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఆకాంక్ష తీరుద్దామనో కానీ మేమేమంటున్నామంటే మీకు నీళ్ళు లేకనా, నీళ్ళు ఖచ్చితంగా ఉన్నాయి, నీళ్ళు తీసుకెళ్ళండి. ఒక విషయం చెప్పండి, అంటే పోలవరం ప్రాజెక్టు సాధన కోసమే భద్రాచలాన్ని అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా నిన్ను కాదనలేదు, వేరే కారణాలు ఏం లేవంటారా? వాళ్ళు పోలవరం అడగటంలో తప్పు లేదు, పోలవరం అడగటంలో భద్రాచలం అనేది అడగటం మాత్రం కేవలం పోలవరాన్ని రక్షించుకోవడం కోసమే భద్రత అడుగుతున్నారు. కానీ మీరు ఒకవేళ న్యాయ సూత్రాలు చెప్పనివ్వండి, 56కు పూర్వం వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా, శ్రీరాముడు ఇది కట్టాడా అది కట్టాడా, ఈ చరిత్రకారులు ఈ వీళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు. మీరు దానికి ఒక కమిటీ వేసి ఎవరు న్యాయంగా అది ఆ ప్రాంతం మీకు జిల్లాలో తీసుకెళ్ళండి. కానీ మీ ఉద్దేశం ఏమిటి? అంత ప్రేమ ఎదురు అడుగుతున్నారు, అది కూడా ఆలోచించారు కదా. ఈవేళ పోలవరం మీద గురించి కాకపోతే భద్రాచలాన్ని దేనికి అడుగుతున్నారు మీరు? ఈ ఉన్న విషయం అందరికీ తెలుసండి. మీరు ఆలోచించి అక్కడ ప్రజలందరూ ఒక దాంట్లో ఉన్నారు, మీరు వేరే వాళ్ళ మైండ్ లో మీరు వెళ్తారు. నేను ఏం అనట్లే కదా, నేను